రాజకీయాలన్నీ మతం చుట్టూ తిరుగుతున్న తరుణంలో ఎన్నికలను కూడా ప్రభావితం చేసే విధంగా కులము మతం అనేటి ఈ దేశంలో రాజ్యమేలుతున్నాయి. ఇటువంటి సమయంలో ఒక మైనార్టీ మతానికి చెందిన యువకుడు హిందూ దేవాలయాలను మరమ్మతులు చేస్తూ అందరి మదిని దోచి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉన్నాం. మనం రామడుగు మండల కేంద్రంలో ఒక మైనార్టీ యువకుడు చేస్తున్న కార్యక్రమాలను ఒకసారి చూసొద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉన్నాం. రామడుగు మండల కేంద్రానికి ఒక ఎంతో చరిత్ర ఉంది. ఇది రామాయణ కాలం నుంచి కూడా ఇక్కడ ఉంది. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత ఇక్కడ రాముని అడుగు, సీతమ్మను వెతుక్కుంటూ రాముడు ఈ ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంలో రాముని అడుగులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది రామడుగుగా ఈ గ్రామం ప్రసిద్ధి చెందిందని పూర్వీకులు చెప్తుంటారు. అయితే ఈ రామడుగు గ్రామం అనేక దేవాలయాలకు నిలయం. ఎంతో చరిత్ర గల పురాతన దేవాలయాలు ఈ గ్రామంలో ఉన్నాయి. అయితే ఈ గ్రామానికి సంబంధించి చూసినట్టయితే ఈ పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆలన పాలన లేకుండా పోయిన ఈ ఆలయాలకు సంబంధించి ఒక యువకుడు ముందుకు వచ్చి ఈ గ్రామంలో ఉన్న ఆలయాలన్నింటినీ మరమ్మతులు కావచ్చు, పునరుద్ధరణ కార్యక్రమాలు కావచ్చు చేస్తూ ఉన్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. అయితే ఇందులో విశేషం ఏముంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఒక ముస్లిం యువకుడు, ఒక మైనార్టీ మతానికి సంబంధించిన యువకుడు, దేశవ్యాప్తంగా మతం చుట్టే రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో ఒక మైనార్టీ మతానికి చెందిన యువకుడు హిందూ దేవాలయాలను మరమ్మతులకు పూనుకోవడం, లక్షలాది రూపాయలు వెచ్చించి దేవాలయాలకు పూర్వ వైభవాన్ని, ఒక కొత్త కళను తీసుకురావడం అనేది ఇప్పుడు అందరూ చర్చనీయాంశంగా మారింది. మనం ఇక్కడ చూడొచ్చు, మనతో పాటు ఆ యువకుడు ఉన్నాడు. ఈ గ్రామానికి సర్పంచ్గా కూడా ఇటీవల ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి గ్రామస్తులు అంటా ఉన్నారు. మనతో పాటు ఈ రామడుగు సర్పంచ్ మోయిజ్, ఇతనే ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ సూత్రధారిగా ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మోయిజ్ గారు, ఈ కార్యక్రమాలు ఏమేం చేశారు అసలు ఈ గుళ్ళకు సంబంధించి? ముందుగా నన్ను గెలిపించిన రామడుగు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని పాదాభివందనాలు చేసుకుంటాను. గ్రామ ప్రజలకు ముందుగా వెంకటేశ్వర గుడికి కలరు గ్రానైట్ బండ 7,000 ఫీట్లతో వేయించడం జరిగింది. మన హనుమాన్ గుడికి గ్రానైట్ బండ కలర్ వేయించడం జరిగింది. షాపురం గుడి గ్రానైట్ బండ కలర్ కూడా వేయడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే అసలు ఈ ఊర్లో ఉన్న దేవాలయాలను ఎందుకు పునరుద్ధరణ చేయాలని వచ్చింది మీకు ఆలోచన? గ్రామ సర్పంచ్గా దేవాలయం పురాతన జమానా నుంచి దేవాలయం ఉన్నది కావున గోపురం అవి అన్నీ ఖరాబ్ అవ్వడం జరిగింది. దాన్ని కలరు అవి పెయింట్లు అచ్చులు ఊడిపడడం జరిగింది. కావున దృష్టి చూసి వేయడం జరిగింది కలరును బండ. అంటే ఇప్పుడు మతం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి ఈ సందర్భంలో. అంటే ఎన్నికలలో ఏమైనా హామీ ఇచ్చిండ్రా మీరు? ఈ గుళ్ళను బాగు చేస్తా, నన్ను గెలిపిస్తే అని చెప్పి హామీ ఇచ్చిండ్రా? హామీ ఇవ్వడం జరగలేదు. నేనే ఆ గుడికి రావడం జరిగినది. నా దృష్టికి నేను చూసే వరకు పెచ్చులు ఊడుతున్నాయి. కావున దానిని కలర్ వేయడం జరిగినది. గ్రానైట్ బండ శిథిలమే అవ్వడం జరిగింది. గ్రానైట్ బండను వేయడం జరిగినది. అంటే ఇది ఒక్కటేనా, ఇంకా వేరే గుళ్ళకు కూడా ఏమైనా కార్యక్రమాలు చేశారు? ఇది మన హనుమాన్ గుడి కూడా బండ ఊడడం జరిగినది. మొత్తం ఎంత ఖర్చు వచ్చింది మోయిజ్ గారు దీనికి? 40 లక్షలు. 40 లక్షలు. ఇవే గ్రామ పంచాయతీ నిధులా లేకపోతే ఏమన్నా చందాలు వసూలు చేశారు? సొంత నిధులు. గ్రామ పంచాయతీకి లేదు, సంబంధం లేదు. ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ సంబంధం లేదు. ఒక సొంత నిధులతో గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అంటున్నారు. ఇక్కడ మరొక ఈ గ్రామానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు ఈ కార్యక్రమాలు ఏమేం చేశారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. గ్రామస్తులకు ఈ మోయిజ్ సర్పంచ్ అయినాక మత సమస్యలకు పట్టించుకోకుండా అసలు ఏదైతే చేయొద్దు అని ఏది రాముని గుళ్ళు ఇప్పటివరకు పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు. నేను కూడా చేసినా కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు ఇప్పటివరకు. ప్రతి ఈ గుడిని శిథిలావస్థకు చేరుకుంటే గెలవంగానే మత సమస్యలకు మా ఊళ్ళో మతం కుతలం లేకుండా అందరం ఐక్యంగా ఉండేది కాబట్టి ఈ గుళ్ళను చేస్తే అందరూ ఐక్యంగా ఉంటారని మొత్తం అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈ పెద్ద గుడిని ప్లస్ హనుమాన్ గుడికి అదేసినారు. షాపురం గుడికి గ్రానైట్ వేసినారు. రాముని గుడి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టోటల్గా ఇప్పుడు గెలవంగానే సమ్మక్క సారళమ్మక్కకు కలర్ వేసి అది చేసినాడు. ఒక రోడ్డు లేకపోతే 3-4 లక్షలతోటి కన్స్ట్రక్షన్ చేసి గ్రావెల్ పోసి సొంత ఖర్చులతో గ్రావెట్ పోసి వాళ్ళకి వాటర్ అక్కడ ఎట్లా నీళ్ళు ఎట్లా పోస్తావు ఇక్కడ కూడా అట్లా నీళ్ళు పోసేటట్టు చేసిండు సమ్మక్క సారళమ్మలు. కానీ ఈ
మోయిజ్ వచ్చినాక చాలా వరకు మంచి పనులు జరుగుతాయి. మళ్ళీ మా ఊర్లో దుమ్ముతోటి బాగా ఇబ్బంది పడి ఉన్నారు. నేనున్నప్పుడు కూడా చేయలేదు. కానీ గెలిచినాక ఫస్ట్ ఊర్లోగా రోడ్ల పంటి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి రోజు ప్రొద్దున సాయంత్రం నీళ్ళు క్యూరింగ్ చేస్తున్నాడు. వాటర్ సప్లై ఇప్పటివరకు చేస్తున్నాడు. ఇది పిల్లవాడు దానికి ఎప్పుడు ఎల్లవేళలా మనకు సహకరిస్తాడని చెప్పుకుంటూ అది చేస్తున్నాను. బ్రదర్ మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? సరే, ఇది కాకతీయ కాలం నాటి గుడి. దాదాపు కొన్ని వందల సంవత్సరాల కొంచెం అనుభవం ఉన్నది, కొంచెం వ్యవస్థ ఉన్నది ఈ టెంపుల్కి, ఈ దేవుడికి. ఒక 40-50 సంవత్సరాల నుంచి కళ్యాణం జరిపిస్తారు. ఎంతోమంది సర్పంచ్లు వచ్చి ఎంపీటీసీలు అందరూ వ్యవస్థ చేసిరు పేరు రాజకీయ పరంగా. ఫస్ట్ టైం గెలిచిండు ఒక 4 నెలల కాలంలోనే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా దాదాపు 3,500 నుంచి 4,000 మంది వచ్చి వాళ్ళకు ఫుడ్ ఫ్రీగా పెట్టించండు. అదేవిధంగా టెంపుల్ చూస్తే మీద గోపురాలు ఊడిపోయినాయి, కింద బెచ్చులు ఊడిపోయినాయి, పెయింట్ వేయలేదు. ఫస్ట్ టైం ఈయన గెలిచిన తర్వాత ఈయన మాట వేయలేదు, మాట ఇవ్వకుండా గెలిపించి గోపురాలు వేయించిండు, పెయింటింగ్ వేయించిండు. కింద గ్రానైటు ఒక 40 లక్షల రూపాయల ఖర్చు. ఇది ఒక్క టెంపులే కాదు, శ్రీ ఆంజనేయ టెంపుల్, దానికి 5-6 లక్షల ఖర్చు అక్కడే వేయించిండు. ఆ గుడి పెయింటింగ్ కూడా వేయించిండు, ఇంతవరకు ఎవరు వేయించలేదు. చందాలు వేసుకొని వేయించడం సార్. దాని తర్వాత శాపరం గుడి, అక్కడ దసరాకు ఒక శాప తిరుగుతుంది, ఒక దేవుడు, కొన్ని వేల మంది వచ్చి మొక్కిపోతారు. వేరే ఊళ్ళు గ్రామ ప్రజలు కూడా ఎవ్వరు కూడా పట్టించుకున్న అది లేడు. ఫస్ట్ టైం ఒక ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయాలకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంత అభివృద్ధి చేసిందంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఫస్ట్ టైం ఒక వ్యక్తి. బ్రదర్ మీరు చెప్పండి. ముందుగా ఎన్టీవీ వాళ్ళకు నమస్కారం. మాకు సర్పంచ్ గారు 7 నిలబడ్డారు. అందులో ముస్లిం సర్పంచ్, మిగతా వాళ్ళు హిందువులు. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా భారీ మెజారిటీతోని హిందువులు తనను భారీ మెజారిటీతోటి గతంలో ఎప్పుడు కూడా అంత మెజారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఒక ముస్లిం అయినప్పటికీ అంత మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వారికి కృతజ్ఞతగా నేనేం చేయాలనే ఒక సంకల్పంతో గెలిచిన కొంతకాలంలోనే ఈ గుళ్ళను చూసిండు. మొత్తం రాముడు గుళ్ళో రాముడు అనే పేరు ఎట్లా వచ్చింది, రాముడు అనే అడుగు ఉండడం వల్ల అట్లా వచ్చిందనే ఉద్దేశంతో ఒకసారి రాముడికి మొత్తం గుళ్ళను చూసి ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఉన్నదో అక్కడ చూసి వాటిని చేపియడం జరిగింది. గ్రానైట్ కానీ కలర్లు కానీ గోపురం మీద అవి ఇరిగిపోయి ఉన్నాయి, వాటిని కూడా చేపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మాలలు, అప్పుడే అయ్యప్ప మాల ఉన్నది తను గెలిచిన సమయంలో. అయ్యప్ప మాలలకు కూడా తన సొంత ఖర్చులతోటి అన్నప్రసారణ పెట్టించిండు. ఈ హనుమాన్ భక్తులకు 11 రోజులు అన్నప్రసారణ పెట్టించిండు. రామ కళ్యాణం కూడా ఎట్లా చేస్తాడు ముస్లిం అనేవి కూడా ఎంతోమంది విమర్శించారు. దానికి రాముని కళ్యాణం కూడా కళ్యాణం మీద కూర్చున్నాడు. రాముని కళ్యాణం మీద కూర్చొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తన ఇంటి వద్ద నుంచే హిందూ సాంప్రదాయం ప్రకారం తన ఇంటి వద్ద నుంచే అంగరంగ వైభవంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తీసుకొచ్చి కళ్యాణం జరిపించడం జరిగింది. దీన్ని బ్రదర్ మీరు చెప్పండి. అంటే శ్రీరామ కళ్యాణాన్ని ఒక మైనార్టీ మతానికి సంబంధించిన వాళ్ళు, అంటే శ్రీరామునికి తానిషా, గోల్కొండ నవాబులు వాళ్ళందరూ చేశారు, కానీ ఇప్పుడు రామడుగులో చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక ముస్లిం క్యాండిడేట్ అయి ఉండి కూడా కులం మతం చూడకుండా చాలా బాగా చేసిండు. ఆ పట్టు వస్త్రాలు కానీ తలంబరాలు కానీ తన ఇంటి వద్ద నుండి తీసుకొచ్చి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసిండు. మీరు చెప్పండి బ్రదర్. హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళకు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా ఆ మాలదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంటే తాత్కాలిక నివాసం దగ్గర భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు, అంటే భిక్ష అరేంజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మాది పక్కన వీళ్ళ షానగర్, నేను ఇక్కడ టిస్టాలు నడిపించుకుంటానండి. ముఖ్యంగా సర్పంచ్ గారు చెప్పాలంటే తను గెలిచిన తర్వాత ఈ గ్రామ పంచాయతీకి ఓం శ్రీ శుభమస్తు అనే ఒక అక్షరంతో అడుగుపెట్టిండు ఆయన. ఇది ఏందనంటే కుల మతానికి అతీతం అని చెప్పనీకి, కులానికి సంబంధించింది మతానికి సంబంధించింది కాదని గ్రామ పంచాయతీకి ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా తను లోపలికి అడుగు పెట్టడం జరిగింది. ఫస్ట్ అదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుంటానండి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఒకరోజు భిక్ష పెట్టారు. సో హిందూ వాళ్ళు ఒక అయ్యప్ప స్వామి భిక్ష పెడితే ఎలా పెడతారు, సో అదే రకంగా భిక్ష పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు మా ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది, అంటే కాళ్ళు మొక్కడం చేయడం అలాంటివి పెట్టుకోవడం జరిగింది. 11 రోజులు భిక్షలు కూడా హనుమాన్ భిక్షలు కూడా పెట్టడం జరిగింది. అక్షంతలు అయోధ్య నుంచి వెళ్ళి రాములవారి అక్షంతలు కూడా ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే నాది ఈ ఊరు కాకపోయినా కూడా సర్పంచ్ గారు కోతుల బెడద ఇంత ఉంది అని చెప్పి తను మాట్లాడితే
ఒకటే రోజులో మాస్క్ అనేది ఇక్కడ దింపించి కోతులు అనేది రాకుండా చేసేసాడు అక్కడ. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే కాదు, మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కోతుల బెడద అనేది చాలా తీవ్రమైంది. అయితే కోతుల బెడద నుంచి కూడా మంకీ క్యాచర్స్ని పిలిపించి కోతుల సమస్య నుంచి కూడా విముక్తి కలిగించడానికి గ్రామస్తులు అంటా ఉన్నారు. మరోవైపు ఇంకొక గ్రామస్తుడు ఉన్నాడు. బ్రదర్ మీరు చెప్పండి. రామడుగు రాజేశం గౌడు. తను మోయిజు రామడు గ్రామంలో ప్రతి ఒక్క గల్లీ ప్రతి వాడలో అని తెలియని వ్యక్తి లేడు. తాను ఎందుకంటే చాలా అనుభవంతో ఉన్నాడు. ప్రజలు తాను వెన్నంటి ఉండి అతి భారీ మెజారిటీతో అంటున్నారు. ఆయన చూస్తే పిల్లగాని లెక్క ఉన్నాడు. చిన్నప్పటి నుండి తాను గ్రామ పంచాయతీలో కారోబార్ చేసిండు, వార్డు మెంబర్ చేసిండు. ప్రజలు ప్రతి గల్లీలో తనకు రేషన్ కార్డు కానీ కొన్ని సమస్యలు ఏదైనా ఉన్నా కానీ చనిపోయినా కానీ ఏదే కానీ ఇంటింటికి పోయి వారిలో ఒకరిగా వెన్నంటి ఉండి కష్టాల్లో పాలు పంచుకుంటే ఈరోజు గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ భారీ మెజారిటీ గెలిపించుకుంటే దేవుడు తాను వెన్నంటి ఉండి కొన్ని కార్యక్రమం వెంటనే రాముడి గ్రామంలో సమ్మక్క సారక్క జనవరి లాస్ట్ మాసంలో జరిగిన తాను ముందు వచ్చి నేను మీ ఎంబడి ఉన్నాను సమ్మక్క సారక్క ప్రజలకు వెన్నంటి ఉండి వారికి నీటి వసతి కానీ తర్వాత లైటింగ్ కానీ తర్వాత ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా రోడ్డు కానీ వెన్నంటి ఉండి తన సొంత ఖర్చులతోని ఆ సమ్మక్క సారక్క ఒక భక్తులకు వెన్నంటి ఉండి సౌకర్యం ఏర్పరిచాడు. అదేవిధంగా నెక్స్ట్ ఏదో విఠలేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పురాతన ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కూడా తాను వచ్చి, ఎందుకంటే తాను చూసిండు కనుక ఎందరో వస్తున్నారు పోతున్నారు కనుక మనంతకు మనం ఎందుకు చేయొద్దు, ఆ దేవుని కుల మతాలకు అతీతంగా దేవుని ఆశీర్వాదం మనం పొందుతూ మనం కూడా ఒకరిగా అందరిలో ఒకరిగా ముంగటికి వచ్చి తన సొంత ఖర్చులతోని ఈ యొక్క రేల చెట్టు ఉన్నట్టు మండలం తొలగిస్తూ గ్రానైడ్ వేస్తూ ముందుకెళ్ళి సీతారామ కళ్యాణం గద్దెను కూడా ఏర్పరిచి వైభవంగా గ్రామంలో అతి వైభవంగా సీతారామ కళ్యాణం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా రంగులు వేయించడం జరిగింది. తర్వాత అక్కడ వేణుగోపాల స్వామి గారు రంగులు జరిగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులకు కానీ అంజన స్వామి భక్తులకు కానీ తాను ఒకనుగా అదేవిధంగా మాలధారణ విషయంలో సెట్ విప్పి అన్నదాన కార్యక్రమాన్ని తాను వడ్డించడం కానీ ఎన్నో కార్యక్రమాలు ముందుండి తాను వెన్నంటి ఉన్నాడు. అదేవిధంగా దేవుని ఆశీస్సులు ఉంటూ ఇదే విధంగా ముందుకెళ్తూ గ్రామ అభివృద్ధి కోసం కూడా వెన్నంటి ఉండి ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కష్టాల కోసం వెన్నంటి ఉండి గ్రామ అభివృద్ధి కోసం పాటుపాడుతూ ఇదే విధంగా పేరు పరిస్థితులు గావించాలని ఆ యొక్క విఠలేశ్వర వేణుగోపాల ప్రతి ఒక్క దేవుని వేడుకుంటూ నమస్కరిస్తున్నాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారంటున్నారు. మనతో పాటు ఇంకో గ్రామస్తుడు ఉన్నాడు. బ్రదర్ మీరు చెప్పండి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి అంటే మోయిగా సర్పంచ్ అయిన కాంచెల్లి గుడి అభివృద్ధి జరిగింది. మేము హనుమాన్ భక్తులం. మేము వేసుకున్నప్పుడల్లా 50 మంది 120 మంది వేసుకుంటాం. ఇంతకుముందున్న సర్పంచులు కూడా ఎవరు పట్టించుకోలేదు. మేము పోయి అడిగిన సుతం కూడా కళ్యాణం వస్తుంది ఎట్లా అని చెప్తాం కూడా ఎవరు ముందుకు రాలేదు. మేమే సొంత పైసలు చంద వసూలు చేసుకుని టెంపుల్కు కలర్ వేయించుకున్నాం. అన్ని వాటరు మొత్తం ప్రజలు పిలిపించి పత్రికలు కొట్టించి చేసిన మోయిజ్ గారు వచ్చి ఏం చెప్పారంటే, అన్నగారు సాములు మీరు నేనే చేస్తా కళ్యాణ్ ఏం చేస్తా మీరు ఉండి నాకు సహకరించాలని చెప్పంటే మొత్తం 120 మంది మీటింగ్ పెట్టుకొని ఈ గ్రాంటెడ్ కూడా వేపిస్తున్నా అని చెప్పి మేము 120 మంది అంతా ఉండి ఆయనకి సపోర్ట్ ఇస్తే మాకు హైభవంగా మస్తు జరిగిపోయింది. 4000 మంది వచ్చారు. భోజనాలు వంటలు మా సాములకు కూడా ఇంతవరకు ఎవరు కూడా మాకు భిక్ష పెట్టలేదు. కానీ తమ్ముడు 11 రోజులు 120 మందికి మొత్తం ఒక ఇద్దరు ఆడ మనుషులు వంట మనుషులు మాట్లాడి ఈ రూమ్ ఇచ్చి ఇక్కడనే ఉంచి మాకు డైలీ భిక్ష పెట్టించిండు. సాయంత్రం అల్పారం కూడా ఏర్పాటు చేసిండు. ఇటువంటి సర్పంచ్ ఇంతవరకు మా ఊళ్ళో ప్రతి ఒక్కరు గెలిచారు. ముదిరాజు గౌడ్స్ అందరు గెలిచి కానీ ఎవ్వరు కూడా అడుగు పెట్టలే. ఇలా అడుగు పెట్టకుండా మాకు బ్రహ్మాండంగా చేయించండి. భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఇవన్నీ చేయడం ఒకటే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్తున్నారు. మనం ఒకసారి ఈ విఠలేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఇది దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అని చెప్తున్నారు గ్రామస్తులు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన పూజారి మనతో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం ఆలయం ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదని. స్వామి చెప్పండి, అసలు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి, ఇంతకుముందు ఎలా ఉండేది? పూర్వకాలంలో కాకతీయ కాలం నాటి చరిత్ర అనగా 800 సంవత్సరాల క్రితం నుండి నా యొక్క చిన్నతనంలో నేను ఈ రాముడి గ్రామంలో ఇదే వెంకటేశ్వర విఠలేశ్వర ఈ ఆలయం లోపల ఆ కాలంలో దేశముఖులు ఇంతకుముందు ఎట్లా ఉండేది స్వామి, ఈ గుడి ఎలా ఉండేది ఇంతకుముందు? దేశముఖులు దేశపాండిత్యులు ఉన్న కాలం లోపల ఈ యొక్క గుడిని వారు పట్టించుకునేవారు. ఆ కాలం లోపల అప్పుడు ఇక్కడ రాళ్ళు రప్పలతో నిండి ఉండేది, మరియు నీటి వసతి లేకుండే, మరియు రావడానికి
ఆలయానికి రావడానికి భక్తులు కూడా చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పుడు ఈ బండ లేక ముందుకు ఎట్లా ఉండే సార్ ఇక్కడ గచ్చు? బాగా శిథిలావస్థలో ఉండే, బాగా కర్రగా ఈ యొక్క రావి చెట్టు ఉన్నది ముందట. ఆ రావి చెట్టు నీరు కారడంతో దానికి ఒక వ్యాధి లెక్క వచ్చి నీరు కారడంతో అంత నల్లగా కనబడుతుండే. భక్తులు వస్తూ ఉంటే ఎవరైనా వాళ్ళ పాదాలకు అంటుకొని నల్లగా అవుతుండే. సర్పంచ్ మోయిజ్కి ఇది బాగు చేయమని చెప్పేసి అయితే మేము అంతకుముందు పోయినటువంటి సర్పంచుల వారికి మరి ఈ గుడి ఈ విధంగా ఉంది, పట్టించుకోవడం లేదు ఎవరు అని చెప్పి అంటే, వారు వచ్చేది ఈవో గారు వచ్చినప్పుడు వారే ప్రశ్నించేది, ఏమని ఈ బండలు నల్లగా అయినాయి, చెట్టు గారుతుంది, ఊడవనట్టుంది అని ఆ అయ్యగారిని అడుగుతుండే, ప్రశ్నించేది. అలాంటప్పుడు నేను ఈవో గారికి కరీంనగర్ వెళ్ళి అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా చెప్పాను, మరి పైన ఆలయం పైన గోపురం శిథిలావస్థలో ఉంది, ఆ రావి చెట్టు మొలకలు మొలిసి తొలగించుకుంటూ పైన మొత్తము పగుళ్ళు చూపినవి అని చెప్పి అంటే, పంతులు అది మీ యొక్క టెంపుల్ గురించి మాకు అంతా తెలిసే అని అంటుండే. అమ్మగారు నేను అనేది, అమ్మ మరి నాకంటే వేతనం వస్తలేదు, మీరు ఇచ్చిన దాంట్లో నేను అన్నీ సగబెట్టుకుంటున్నా, కనీసం ఆలయానికి ఆ చెట్టు ఉన్నటువంటి ఆ చెట్టుకు ఇంత మందో లేకపోతే ఆ మండలో శాఖలు చిన్న చిన్న కొమ్మలు కొట్టేయించండి, ఆ అమ్మ ఓడవడానికి ఒక వ్యక్తిని పెట్టండి, మా స్వశక్తంగా మా భార్య. ఇవన్నీ మోయిజ్ వచ్చిన తర్వాత మారిపోయింది. ఈ విధంగా నేను పోయి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అయితే వారు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే మొన్నటి ఎలక్షన్ లోపల ఈ యొక్క మోయిజ్ గారు, ఆయన ముస్లిం వ్యక్తి అయినా కానీ కులమతాలకు అతీతంగా సౌఖ్యంగా సామరస్యంగా ఈ యొక్క ఆలయానికి వచ్చాడు. వచ్చి యథావిధిగా ధనాదన్ తెలియకుండానే ఆయన్ని ఈ యొక్క స్టోన్స్ మరియు పైన గర్భగుడి పైన గోపురం పైన ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును కొట్టేయించి దానికి కూడా మరమ్మతు చేసి పాలిష్ కలర్స్ వేయించాడు, గ్రానైట్ వేయించాడు. మరియు కళ్యాణం ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం జరుగుతుంది. అయితే జనము ఊరి లోపల వస్తారు, కాకపోతే అక్కడ స్టేజ్ అనేది నిర్మించాడు, మరియు నీటి వసతి ఇంతవరకు లేదు. కాకపోతే ఆ యొక్క కళ్యాణ మహోత్సవంకు ముందు తొందరగా పనులు జరగాలి అని చెప్పి తను స్వశక్తిగా తన సొంత డబ్బు ఖర్చుతో తను ఈ యొక్క ఆలయానికి పూర్వపు వైభవం దేశపాండితులు ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి ఆ సంతోషం ఏదైతుందో అంతకంటే ఇప్పుడు రెట్టింపు సంతోషము ప్రజల్లో ఉత్సాహం ఉన్నది. మరియు నా యొక్క ఆత్మలో కూడా ఉంది. ఎలా అంటే నేను ఇక్కడ చదువుకున్న ఏళ్ళు ఇదే గుడి లోపల ఆ కాలంలో భట్టురాజులు చెప్పేది మాకు అక్షరాలు, అదే పూర్వవైభవం మరి ఇప్పుడు సంతరించుకుంటూ వస్తుందని ఆ యొక్క దేవుని యొక్క కృప ఆ యొక్క మోహిజ్ గారు సర్పంచ్ గారికి కలగాలని సంతోషంగా నేను నమస్కరించి చెప్తున్నాను. ఇది ఆలయానికి సంబంధించి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించి ముందున్న రాయి చెట్టు ఏదైతుందో రాయి చెట్టుకి సంబంధించి చెట్ల కొమ్మలన్నీ ఆ గోపురం వరకు వెళ్ళాయి. గోపురం మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. గోపురం పైన ఉన్న కలశాలన్నీ ఊడిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మోయిజ్ సర్పంచ్గా గెలిచిన తర్వాత గోపురానికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, తర్వాత ఈ చుట్టూ ఉన్న రావి చెట్టుకి సంబంధించిన ఆ చెట్ల కొమ్మలను తొలగించడం కావచ్చు, ఇక్కడున్న గ్రానైట్ బండలు వేయడం, సీతారామ కళ్యాణం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు జరిపేందుకు వీలుగా గద్దెను కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి పూజారి అంటా ఉన్నారు. వీటన్నిటి పట్ల గ్రామస్తులు కూడా ఒక హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక 2 గుళ్ళు ఉన్నాయి. అటు హనుమాన్ టెంపుల్ కావచ్చు, తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్, అటు సమ్మక్క గద్దెల వరకు కూడా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత గ్రామంలో అతను ఓన్లీ ఆధ్యాత్మిక పరంగానే ఉన్నారా, గ్రామంలో అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయో ఒకసారి గ్రామం లోపలికి వెళ్ళి చూసొద్దాం. అయోధ్యలో పూజ శ్రీరామ కళ్యాణం కోసం శ్రీరాముని పాదాలు అయోధ్య నుంచి తీసుకురావడం జరిగిన ప్రజల మంచి కోసం.
ఓన్లీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, శ్రీరామ కళ్యాణానికి సంబంధించి అయోధ్య నుంచి అయోధ్య సంస్థాన్ ట్రస్ట్ ఏదైతుందో అక్కడి నుంచి కూడా అక్కడ పూజారులతో సంప్రదించి పాదుకలను కూడా తెప్పించారని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ రామడుగు గ్రామంలో జరిగే సీతారామ కళ్యాణానికి సంబంధించి అక్కడి నుంచి శ్రీరాముని కానుకను, అయోధ్య రాముని కానుకను ఇక్కడికి పంపిస్తామని చెప్పేసి అక్కడున్న ప్రధాన అర్చకుడు చెప్పారని చెప్పేసి గ్రామస్తులు అంటా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఒక గ్రామస్తుడు ఉన్నారు. సీతారామ కళ్యాణాన్ని ఎలా జరిగింది అనే వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, సీతారామ కళ్యాణం ఎట్లా జరిగింది? అయోధ్య నుంచి పాదుకలు వచ్చినాయంట, నిజమేనా? తప్పకుండా సార్, ఇది మా గ్రామ సర్పంచ్గా మా ఎండి మోహిత్ సారు ఇది నిలవడం మా గొప్పతనము. ఇంతవరకు రామడుగు లోపల జరగని కళ్యాణం ఒక ముస్లింలా ఉండి మన అయోధ్యకు పోయి శ్రీరాముని పాదాలు తీసుకొచ్చి ఇంత పెద్ద ఘనంగా జరిగిపించిన ఈ చరిత్ర, ఈ 3 గుళ్ళకు గ్రాండెడ్ వేయించడం, ఇంత పెద్ద కళ్యాణం ఇదివరకు మేము చూడలేదు. నేను కూడా ఒక బ్రాహ్మణ ఒగ్గు పూజారిని. మరి ఇంట్లోంటి కార్యక్రమం జరిపించడానికి మా గ్రామ పెద్దలు చుట్టూ మండలం నుంచి వెళ్ళి కలిసినారు. ఈ రోజుల్లో ఇంత పెద్ద ఘనంగా జరిగిపించి మా సర్పంచ్ గారు చేసిన పనులు, ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి వెళ్ళి జరగని అభివృద్ధి, మా యొక్క బాడీ, నేను కూడా మాజీ వార్డు నంబరే, తను కూడా అప్పుడు మేము ఇద్దరు వార్డు నంబర్లను, ఇప్పుడు తన సర్పంచ్ అయ్యిండు. ఇంత మంచి గ్రామం లోపల జరగడం మాత్రం మాకెంతో గౌరవం ఉంది. ఇట్లాంటి సర్పంచ్ని మాత్రం మళ్ళొకసారి మేము వెన్నుకొని ఈ గ్రామం లోపల పెద్ద అభివృద్ధి చేపించి గొప్ప చేయాలనేది మాకు కోరుకున్నది. చాలా సంతోషం అనిపిస్తుంది సార్ మాకు ఇది. అయితే ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు, సీతారామ కళ్యాణం కానీ, శ్రీరాముల కళ్యాణం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసిన సందర్భంలో అన్ని హిందూ మత సాంప్రదాయం ప్రకారమే సర్పంచ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. మనతో పాటు ఇప్పుడు సర్పంచ్ గుళ్ళో పూజలు చేసిందంతా కూడా మనం విజువల్లో చూసాం. అయితే దీనికి సంబంధించి వారి మతం నుంచి ఏమైనా అభ్యంతరాలు ఎదురయ్యా అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. మోహిత్ గారు, చెప్పండి, మీరు అన్ని హిందూ సాంప్రదాయం ప్రకారంగా సీతారాముల కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, గుళ్ళోకి వచ్చి పూజలు చేస్తున్నారు, మీ మతం విగ్రహారాధనకు అంగీకరించి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా? ఏమీ లేదు. ఏం లేదా? ఏమీ లేదు. ఏమన్నా అన్నారా ఎవరైనా? ఏమీ లేదు. అంటే ఎలా అనిపిస్తుంది అసలు ఈ క్రతువుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఎలా అనిపించింది? ఇప్పుడు గతంలో వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా నేను ఎల్లమ్మ పట్టణాలకు కానీ, పెద్దమ్మ పట్టణాలకు కానీ, బీరప్ప పట్టణాలకు కానీ దేనికైనా ప్రతి ఇంటికి పోయి నేను కలిసి వచ్చడం జరిగింది. అంటే ఇక్కడ అయోధ్య నుంచి అవి తెప్పించారు కదా, అయోధ్య నుంచి అక్షింతలు, తర్వాత రాములవారి పాదుకలు ఇవన్నీ తెప్పించారు కదా, అక్కడ వారితో ఎలా సంప్రదించారు? అయోధ్య నుంచి మా అన్న దోస్తులు వాళ్ళ నుంచి స్పందించడం జరిగినది, తెప్పించడం జరిగినది. అంటే ప్రతి సంవత్సరం వస్తాయని చెప్పారు వాళ్ళు? ప్రతి సంవత్సరం వస్తాయి అని చెప్పారు. అయోధ్య నుంచి సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఏదైతుందో అయోధ్య రామాలయం నుంచి ఖచ్చితంగా రామడుగు ఈ విఠలేశ్వర స్వామి టెంపుల్లో జరిగే కళ్యాణానికి ప్రతి సంవత్సరం వారి వైపు నుంచి అక్షింతలు కానీ, పాదుకలు కానీ, ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించిన పూజా ద్రవ్యాలు కానీ అక్కడి నుంచి తెచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని సర్పంచ్ అంటున్నారు. మరొకసారి వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్దాం. వేణుగోపాల స్వామి టెంపుల్లో ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత పోచమ్మ టెంపుల్ కావచ్చు, సమ్మక్క సారక్క టెంపుల్ కావచ్చు, ఆ తర్వాత రాముని అడుగులున్న ప్రాంతం, అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామడుగు మండల కేంద్రంలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ రామడుగు గ్రామంలోకి అడుగు పెట్టే దగ్గరే మనకు స్వాగతం పలుకుతుంది. అత్యంత పురాతనమైన దేవాలయం ఇది. ఎంత పురాతనమైందంటే చాళక్యుల కాలం నాటి దేవాలయం అని చెప్పేసి దీన్ని చెప్తా ఉన్నారు. ఈ దేవాలయము దీనికి సంబంధించి కూడా అనేక మరమ్మతు కార్యక్రమాలు అయితే ఈ గ్రామంలో జరిగాయని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం మన గ్రామ ఉప సర్పంచ్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, ఏమేమి అభివృద్ధి జరిగింది ఇక్కడ? అందరూ నమస్తే, నా పేరు రాజ్ కుమార్, నేను రామడుగు ఉప సర్పంచి. మా సర్పంచ్ గారు మోహిత్ గారు వచ్చినప్పటి నుండి 30 ఏళ్ళు లేనటువంటి చరిత్ర మాకు 3 నెలలని కంప్లీట్ చేసిండు. ఇక్కడ విఠలేశ్వర స్వామి టెంపుల్ కానీ, వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, రాముని గుండు ఇటువంటి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఆయన చాలా ప్రాముఖ్యతతోటి బాగా ఇంట్రెస్ట్ తోటి చేస్తుండు. గుళ్ళు గోపురాల చుట్టే తిరుగుతున్నారా, ఏమైనా అభివృద్ధి కూడా చేస్తున్నారా? అభివృద్ధి చేస్తుండు. ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి అంటే రోడ్లు అంతకు చాలా దుమ్ముతో ఉండేటువంటి రోడ్లు ఇప్పుడు ప్రతిరోజు వాటర్ కొట్టడం కానీ, మా నీటి సౌకర్యం కానీ అన్ని విధాలు కూడా పూర్తిగా గ్రామాన్ని సహకరిస్తుండు. మా లైట్లు కూడా, వీధి లైట్లు కానీ, మా డ్రైనేజ్ విషయంలో కానీ. పాలకవర్గం నుంచి ఏమైనా పైసలు తీసిండ్రా? ఏం తీయలేదండి, సొంత ఖర్చులతో సర్పంచ్ సొంత ఖర్చులతో చేస్తుండు ఇప్పటివరకు అయితే. పాలకవర్గం నుంచి ఏం తెలియదు. అంటే మోరీలు తీయడము, లైట్లు వేయడం అవి కూడా సొంతమేనా? లేదండి, అవి కాకుండా మిగతా వాటి అంటే దేవాలయం సంబంధించిన కానీ కొన్ని లైట్లు కూడా సొంత వాళ్ళ తాతగారి పేరు మీద పెట్టించింది ఇక్కడ.
మనం ఒకటి గమనించవచ్చు. అయితే మత సామరస్యం అని అంటున్నాము. అయితే అన్ని మతాలు కూడా కొన్ని మతాలు అంగీకరించవు ఇతర మతాల ఆచారాలను బొట్టు పెట్టుకోవడాన్ని. ముఖ్యంగా మైనార్టీలో కాస్త కఠినమైన నిబంధనలే ఉంటాయి. ఈ నేపథ్యంలో మోయిజ్ని అడిగి తెలుసుకుందాం. అంటే మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, శ్రీరామనవమి వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి పూజల్లో పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది? దీనికి సంబంధించి మీకు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోవాలి? ఏమీ లేదు. వెంకటేశ్వరుడు కానీ, అల్లా కానీ, జీసస్ కానీ అంతా ఒకటే. వాళ్ళ అనుగ్రహంతో రాముడు అభివృద్ధి చేయడానికి ముందుగా ఉన్న వాళ్ళ ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. గ్రామాభివృద్ధికి పాటుపడతాను. అంటే గ్రామస్తులకు కానీ ఇతర ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ అందరూ సమానమే, నా మతం ఒకటే గొప్ప కాదు అనేదే మీరు పనిచేస్తున్నారు. మెజారిటీ మతానికి గుళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి కూడా అదే చేస్తామని అంటున్నారు కదా. ప్రజలకి ఏం చెప్తున్నారు? ప్రజలకు అనేది రాముడు ప్రజలు నన్ను ఆశీర్వదించారు. రాముడు ప్రజలు అభివృద్ధి చేస్తాడు మోయిజ్ అని ఆశీర్వదించారు. వాళ్ళ అభిమతాన్ని, వాళ్ళ ఆశయాన్ని నేను కొనసాగిస్తా. ఈ ప్రజలంతా కూడా జీసస్ అయినా, అల్లా అయినా, వెంకటేశ్వర్లైనా ఎవరైనా కూడా అందరూ దేవుని బిడ్డలే, వీళ్ళందరూ దేవుని పిల్లలే. కాబట్టి అభివృద్ధిలో వీళ్ళందరూ సహకారం అవసరం. ఆ అభివృద్ధి అనేది వాళ్ళందరూ ఆశీర్వాదాలతో చేస్తాను. దీనికి సంబంధించి మతానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సర్పంచ్ మోయిజ్ అంటున్నారు. గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు విఠలేశ్వర స్వామి దేవాలయం మరియు అలాగే దాదాపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని దేవాలయం 8 మంది భార్యలతో కలిగిన శ్రీకృష్ణుని దేవాలయం, అదేవిధంగా అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సర్పంచ్ మోయిజ్ గారు వారి స్వంత ఖర్చులతోని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మతాలకు అతీతంగా వారు ఇంత డెవలప్మెంట్ చేయడాన్ని మేము అందరం సంతోషిస్తున్నాం. అదేవిధంగా దేవాలయాలే కాకుండా గ్రామాన్ని కూడా మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని, దానికి మా అందరి సహకారం ముందు కూడా ఉంటుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఒక రామడుగు గ్రామ యువకునిగా ఒక ముస్లిం సర్పంచ్ అయినటువంటి మహమ్మద్ మొయిజ్ గారు హిందూ గుడులను ఇంత అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషకరం. మీరు గ్రామంలో అభివృద్ధి చూసినట్టయితే సమ్మక్క జాతర నుంచి మొదలుకొని మొన్న జరిగిన శ్రీరామనవమి వరకు ప్రతి ఒక్క హిందూ పండగకి నేను ముందున్నా అంటూ పెద్ద హిందూగా ముందుకొచ్చి తన సొంత ఖర్చులతో ప్రతి రూపాయి పెట్టుకొని గుడులు ఇంత బాగా అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు గ్రామంలో అభివృద్ధి చూసుకున్నట్టయితే పూర్వకాలంలో స్తంభాలకి లైట్లు ఉండేది. ఒక చిన్న లైట్ పోయినా కూడా దానికోసం నెలల తరబడి ఎదురు చూసే ఉండేది. ప్రస్తుతం మోయిజ్ గారు వాళ్ళ తాత గుర్తుగా హాలోజన్ లైట్లు పెట్టించి ఇక ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ లైట్లు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. మీరు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చూసినట్టయితే అంతకుముందు డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడు నింపుకుపోయి వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు పడుతుండే. కానీ ప్రస్తుతం సర్పంచ్ గారు వచ్చిన 4 నెలల్లోనే ప్రతి ఒక్క డ్రైనేజీ సాఫ్ చేయడం, రోడ్లు సాఫ్ చేయడం, ప్రతిరోజు రామడు గ్రామంలో రోడ్డు మీద చాలా దుమ్ము వస్తుండే. బట్ సర్పంచ్ గారు వచ్చిన 4 నెలల్లోనే ప్రతిరోజు 2 సార్లు వాటర్ కొట్టడం, ప్రజలకు దుమ్ము లేకుండా పరిష్కారం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి వారానికి ఒకసారి రోడ్డు మీద డస్ట్ క్లీన్ చేయడం, అలాగే డ్రైనేజీలు, ఇవన్నీ కరెంటు స్తంభాలు, ఇవన్నీ చాలా అభివృద్ధి చేసిండు. ఒక యువత ముందుకొచ్చి రామడు గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేయడం అనేది రామడు గ్రామంలో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. సో మునుముందు కూడా ఇలాంటి యువకులుగా సర్పంచ్ కానీ వస్తే మాత్రమే రామడుగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎండి ఆరిఫ్. నేను గతంలో 2 సార్లు వార్డు మెంబర్ని, ఇప్పుడు వార్డు మెంబర్ని. ఇంతకుముందు 2 సార్లు గతంలో సర్పంచ్లు ఉన్నారు. ఈ విధంగా ఎవరు అభివృద్ధి అనేది చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే 40 సంవత్సరాల అభివృద్ధి అనేది 4 నెలల్లో మా సర్పంచ్ చేసి చూపించడం జరిగింది. గతంలో విమర్శించిన వారుస్తా ఈరోజు భక్తులై మొయిజ్ అంటే ఔరా అనే విధంగా వచ్చి ప్రతి చిన్నదానికి పెద్దానికి వాళ్ళ ఇంట్లో ఏ సమస్య అయినా ఒక పెద్ద కొడుకులా ప్రతి సమస్య తీర్చడం, వాళ్ళు ఓటు వేసినా వేయకపోయినా నా ఊరు నా ప్రజలు అని అందరితో మమేకమై ప్రతి సమస్య మీద నా సమస్య అనేది ముందుకెళ్తుండు. ఇలాగే ముందు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుచున్నాం. అలాగే ఒక కుల మతాలకు అతీతంగా తీసుకుంటే ఓట్ల ముందు చాలామంది రాజకీయంగా పొలిటికల్ స్టంట్ ఏం చేశారంటే ముస్లిం అయితే ఇదవుతుందా అదవుతుందా. గతం 7 నిల్చున్నారు. 7లో 6 ఒక్కరిని చేసి ఒక హిందువుకు సంబంధించిన సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఈ విధంగా చేయగలుగుతాడా, ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తి గ్రామంలో ప్రజలను డైవర్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అయినా కానీ రామడు గ్రామ ప్రజలు చాలా మంచివారు కాబట్టే నీతి నిజాయితీ గల వారికి వేసిర్రు, గెలిపించారు. వాళ్ళు ఏదైతే
చేస్తాడా, శ్రీరాముల కళ్యాణం చేస్తాడా, గుడికి ఇది చేస్తాడా, అది చేస్తాడా అన్నదాన్ని ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళని ధీటుగా ఒక్కడే ఎదుర్కొని ఈ గ్రామంలో ఉన్న యువత, ముసలి మునుగానే కాకుండా ప్రతి ఒక్కరు ముందుండి మోయిజ్ అనే వ్యక్తి ప్రజల వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు తీర్పు అనేది ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. తీర్పు అనేది ఒక చరిత్ర. రామడుగు చరిత్రలో 1000 ఓట్లు ఎవరికి రాలేదు గ్రామ పంచాయతీ ఏర్పడిన కానుండి. కానీ ఈరోజు చూస్తే దానికి భిన్నంగా 1300 ఓట్లు అనేది రావడం అనేది చరిత్ర. 522 ఓట్లు మెజారిటీ అనేది. అదే కాకుండా తను ఏ పని చేసినా చరిత్రగా ముందుకు సాగే విధంగా చేస్తుండు. ఇంకా ముందు ముందు వెళ్ళాలని చెప్పి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ 4 గుడిలతో పాటు మా గ్రామ ప్రజల పక్షాన మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ముందుగా మా యొక్క గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక పని చేసే యువకునికి పట్టం కట్టినందుకు గ్రామ ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మొహమ్మద్ మొయిజ్ ఒక యువకుడు. తను ఈ 40 సంవత్సరాల నుంచి లేనటువంటి డెవలప్మెంట్ తను ఈ రోజుకు కరెక్ట్గా 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తను సొంతంగా ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధిలో సంబంధించినటువంటి లైట్లే కానీ ఏవే కానీ తన సొంత ఖర్చులతో వేయించడం ఇది ఒక విశేషంగా తెలియవచ్చు. విషయానికి ఏంటంటే మా పెద్ద గుడి మా ఇంటి దగ్గరే ఉంటుంది. అది శ్రీ విఠలేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయాన్ని గతంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి మా ఇంటి దగ్గర ఉన్న స్వాములు కానీ వెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి కనీసం సున్నం కోసం వెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. తను ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతోని పెయింట్ వేపించడం జరిగింది. గ్రానైట్ కానీ గోపురం కూడా అలా ఉంటే ఊరికి అరిష్టం అని చెప్పేసి మేము భావించింది. మేము అడగ ముందుకే తనే ముందుండి తనే సొంతంగా ఆలోచన చేసి ఈ గ్రామాల్లోని మన ఆలయాలు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాన్ని తను ముందుండి చేస్తారని చెప్పేసి ఇలా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇది హనుమాన్ టెంపుల్. గత మాకు ఇప్పటికీ 32 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా టెంపుల్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసు. కానీ గెలిచిన 4 నెలల నుంచి 5 నెలల మధ్యలో ఈ రకంగా డెవలప్మెంట్ చేసిన మా సర్పంచ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పనులు ఆయన ద్వారా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క వారు చేసే ప్రతి అడుగులో మేము హనుమాన్ మాల వేసుకోవడం జరిగింది. మేము గత సంవత్సరం ప్రతి సంవత్సరం హనుమాన్ మాల అనేది వేసుకుంటాము. మా హనుమాన్ మాలలో ప్రతి హనుమాన్ మాలకు ఆయన దగ్గర ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం అనేది చేస్తడం జరుగుతుంది. ఆయన మైక్ కూడా ఆయన పెట్టించినది, టెంపుల్ కూడా పెయింట్ వేయించింది కూడా అతనే. గంటకొకసారి ఖచ్చితంగా ఆ శ్లోకం చెప్పి దాని గంటకొకసారి టైం కూడా మనకు చెప్తాం జరుగుతుంది. పొద్దున మార్నింగ్ మబ్బులో 4 గంటల నుండి సాయంత్రం 10 గంటల దాకా నైట్ 10 గంటల దాకా కూడా చెప్తూ ఉంటుంది. ప్రతి గంటకు ఒకసారి చెప్తూ ఉంటుంది. గుడిని మా సర్పంచ్ మోయిజ్ గారు చాలా అభివృద్ధి చేశారు. అంతకుముందు గత సర్పంచులు ఉన్న వాళ్ళైతే ఎవరు చేయలేదు ఇలా. ఇప్పుడైతే చాలా బాగా చేసారు. గ్రానైట్ వేయడం, వాటర్ సప్లై, ఊర్లో ఏదైనా సమస్య ఉందా అనగానే తొందరగా స్పందించి మంచి అభివృద్ధి చేస్తుండ్రు. ఊళ్ళో మోరీలు తీస్తుర్రు, డ్రైనేజ్ వాటర్ అవి ఇవి చాలా బాగా చేస్తారు. సిబ్బందిని కూడా మంచిగా ఇట్లా ఏదైనా సమస్య ఉంది అని చెప్పగానే అక్కడికి సిబ్బందిని వెంటనే వెళ్ళమని చెప్పి అక్కడ ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కారం చేస్తారు. వాటర్ అయినా సరే, రోడ్లో ఏమైనా చెత్త ఉన్నా కానీ అంతకుముందు ఈ రోడ్డు మీద అంతా చెత్త కనబడేది. ఇప్పుడు సర్పంచ్ చెప్పగానే ఇలా చెత్త ఉంది అనగానే మొత్తం ఊడిపించి మంచిగా అన్నీ చేస్తారు. కొంచెం అభివృద్ధి బాగానే ఉంది. అభివృద్ధి చేయాలంటే హిందూ ముస్లిమే కాదు ఎవరైనా కూడా అభివృద్ధి చేయొచ్చు అని నిరూపిస్తున్నారు మోయిజ్. రామడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన అనుభవాలే తనలో కసిని పెంపొందించాయని చెప్పవచ్చు. ముస్లిం అయితే హిందూ దేవాలయాలకు వస్తారా, హిందూ పూజలు చేస్తారా అన్నవాళ్ళు నోళ్ళు ముగించే విధంగా హిందూ దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేస్తూ వాటిలో రిపేర్లు చేస్తూ మరమ్మతులు చేస్తూ ఆ దేవాలయాలకు ఒక కొత్త కళను తీసుకొచ్చి మత సామరస్యానికి సరికొత్త ప్రతీకగా నిలిచారు మోయిజ్. అన్ని గ్రామాలు కూడా ఇదే విధంగా ఉంటూ అందరూ కూడా ఇదే విధంగా మత సామరస్యాన్ని పాటిస్తే మత కలహాలు అనేటివి ఉండవు. ఈ దేశం ఒక సుభిక్షంగా బాసిల్లుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, రామడుగు నుంచి.